హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనసా వాచ నిన్నే తలచ మూడో భాగాన్ని వినేద్దాం. మొబైల్ షాప్లో మొబైల్స్తో పాటు సిమ్ యాక్టివేషన్ కూడా చేస్తారు కాబట్టి అమూల్య తన ఆఫీస్కి దగ్గరగా ఉన్న మొబైల్ స్టోర్కి వెళ్ళింది. ఫస్ట్ సిమ్ నెంబర్ చెప్పి ఫామ్ ఫిల్ చేసి ప్రూఫ్స్ అన్ని ఇచ్చి ఆ సిమ్ తీసుకుని అక్కడే ఒక మొబైల్ కూడా పర్చేస్ చేసి బయటకు వచ్చి సంతోషంగా ఆ సిమ్ని చూసింది. కారులో కూర్చొని సిమ్ మొబైల్లో వేసుకుంటూ సిమ్ యాక్టివేట్ అయినట్లు మెసేజ్ రాగానే ఫస్ట్ బిందుకే కాల్ చేసి సంతోషంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బిందు, నీ వల్లే మళ్ళీ ఈ నెంబర్ వస్తుంది అనుకోలేదు బిందు, అంతా నీ వల్లే రియల్లీ, ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అనగానే మా బ్రో నీకు కాల్ చేస్తే అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాను, అండ్ ఈ థ్యాంక్స్ నాకు కాదు మీ బ్రదర్కి చెప్పుకో అంటూ పక్కనే ఉన్న భర్తకి ఫోన్ ఇచ్చి అమ్ము మీతో మాట్లాడాలంట అని చెప్పడంతో శ్రీకర్ ఫోన్ తీసుకుని హలో అమ్ము ఎలా ఉన్నావు అనగానే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీరు చేసిన హెల్ప్ నా లైఫ్కి చాలా ముఖ్యమైనది అని చెప్తుంటే అది నా వర్క్ అమ్ము, ఇట్స్ ఓకే, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా అనగానే చాలా అంటుంది. ఓకే బిందుకి ఇస్తున్నాను అని ఫోన్ బిందుకి ఇవ్వడంతో కాసేపు ఇద్దరి మధ్య మాటలు కొనసాగి ఈవినింగ్ చేస్తానని కాల్ కట్ చేసింది. ఫోన్ని చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకుని కన్నా అసలు మీకు ఆ లెటర్ దొరికిందా లేదా, వేరే ఎవరికైనా, లేదు లేదు మీకే దొరకాల ఆ లెటర్, నేను కష్టపడి రాసింది మీకోసమే అనుకుంది. ఫోన్ పక్కన పెట్టేసి దాహం వేయడంతో బాటిల్ కోసం చూస్తే ఖాళీ బాటిల్ ఉండడంతో పక్కనే ఉన్న షాప్కి నడుస్తూ వాటర్ బాటిల్ తీసుకుని సగం తాగేస్తుంది. రోడ్డుకి అటువైపు షాపు, రోడ్డుకి ఇటువైపు కారు ఉండడంతో వెహికల్స్ ఏం రావట్లేదని నార్మల్గా రోడ్డు క్రాస్ చేసి రోడ్డు మధ్యలో ఉన్న టైంలో సడన్గా ఒక కారు రావడంతో బొమ్మల అలానే బిగిసిపోయి భయంతో కళ్ళు మూసుకుని చెవులు మూసుకునేసింది. ఇంకొక్క నిమిషంలో తనని హిట్ చేస్తుందని టైంకి ఆ కారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సైడ్కి టర్న్ అయి అమూల్యని యాక్సిడెంట్ అవ్వకుండా చేసిన ఆ కారు మాత్రం ఎదురుగా ఉన్న స్తంభానికి డాష్ ఇచ్చి సీటు బెల్ట్ ఉండడంతో దెబ్బలు పెద్దగా తగలవు. డోర్ ఓపెన్ చేసుకుని ఏమైనా అయిందేమో అనుకుని రోడ్డు మీదకి వచ్చిన అజిత్ ఇంకా భయంతో కళ్ళు మూసుకుని నిలబడి టెన్షన్ పడుతున్న అమ్ముని చూడగాని తన అడుగులు ఆగిపోతాయి. ఆద్య పాప అప్పటి వరకు తన యాక్సిడెంట్ చేసింది నార్మల్ పర్సన్ అనుకొని కొంతలో కొంత ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు ఆ పోలీస్ కారు కానిస్టేబుల్ని చూడగానే బామ్మ వైపు చూసి పళ్ళు నూరుకుంటుంది. కేసులు అవి పెట్టొద్దని చెప్పడం గుర్తుకొచ్చి కానిస్టేబుల్ ఆద్య పక్కన నిలబడి ఉండడంతో సార్, అతను తిరుపతి నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన కొత్త సిఐ గారమ్మ, మహాదేవ్ సార్ అని చెప్పగానే పాప గుండె ఇంకా స్పీడ్గా కొట్టుకుంటుంది ఎక్కడ కేసు పెడతారో అని. కానిస్టేబుల్ బైక్ తీసుకుని వెళ్ళిపోయాక కార్ని చూసి బామ్మ ముందు నిలబడి బామ్మగారు రండి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అనగాని నీకెందుకు బాబు శ్రమ, మా ఇల్లు పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతానులే, ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళతో కాపడం పెట్టుకుంటే సరిపోతుంది. పర్లేదు బామ్మగారు నాతో పాటు రండి అని చేయి పట్టుకుని కారులో వెనక సీట్లో కూర్చోబెట్టి ఆద్యాని చూసి ఆరాధ్య మీరు కూడా రండి, మీ బైక్ డ్రైవర్ తీసుకుని వస్తారులే అని డ్రైవర్ని స్కూటీ తీసుకుని తన ఫాలో అవ్వమని చెప్పడంతో బామ్మ కూడా రమ్మని పిలవడంతో కొంచెం భయంగానే కారులో ఫ్రంట్ సీట్లో కూర్చుని బామ్మ వైపే చూస్తూ నానమ్మ నొప్పి ఎక్కువగా ఉందా అని అడుగుతుంది. కొంచెం ఉందా ఆద్య, నీకు కూడా కాలు నొప్పి పట్టింది అని తెలిసే ఈ అబ్బాయి అడిగితే కాదనకుండా కూర్చున్నానే, నాకేం కాలేదు అని నన్ను నమ్మించడానికి చూసినా నువ్వు నడిచేటప్పుడు నీ కాలు కుంటుతూ వెళ్తున్నప్పుడే అర్థమైంది అని మనవరాలి బాధను అర్థం చేసుకుని చెప్తుంటే మహాదేవ్ అప్పటికే కార్ స్టార్ట్ చేయడంతో వారిద్దరు మాటలు విని ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకునే విధానం నచ్చుతుంది. ఆరాధ్య వివరాలు తెలుసుకుని మనసు పోరు పెడుతుంటే ఎలా అడగాలని ఆలోచిస్తూ ఐడియా రావడంతో మిస్ ఆరాధ్య మీరు ఏం చేస్తారు అని సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ అడిగేసరికి అసలే పోలీస్ ఆఫీసర్, అందులోనూ తన బైక్కే డాష్ ఇచ్చి కింద పడేలా చేసింది, సో అందుకే అడిగిన వాటికి సమాధానం చెప్పడమే బెటర్ అనుకుని ఎంబీఏ కంప్లీట్ అయింది సార్ అని చెప్పేసరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడిగేసరికి ఉంది అని తలూపడంతో ఇంతకు ముందు నేనెవరో తెలియకముందు బానే ఉన్నారు కదా, మరి ఇప్పుడెందుకు ఈ మౌనవ్రతం అని అడగగానే చురుగ్గా చూసింది. ఆ చూపులో 100 తిట్లు వెతుక్కోవచ్చు అంతలా ఉంది ఆ చూపు. బామ్మ నవ్వుకుంటూ అదంతే బాబు, నచ్చితే ఒక్క నిమిషం కూడా సైలెంట్గా ఉండదు, అవతల వాళ్ళకి తలనొప్పి వచ్చేలా వాగుతూ ఉంటుంది. నానమ్మ హాస్పిటల్ వచ్చింది పద అని విసురుగా డోర్ ఓపెన్ చేసుకుని వెనక డోర్ ఓపెన్ చేసేసరికి తాయారమ్మ గారు బాబు, ఇందాక నువ్వెవరో తెలియకపోయినా కేసులు అవి పెట్టద్దని చెప్పాను, ఇప్పుడు నువ్వు పోలీస్ అని తెలిసిన తర్వాత ఎక్కడ కేసు పెడతారని కొంచెం టెన్షన్ పడుతుంది అంతే అనగాని మహాదేవ్ చిన్నగా నవ్వుతూ ఆద్యాని చూస్తే ఆద్య మాత్రం అనవసరంగా బయటకొచ్చి వీడికి బుక్ అయ్యాను,
అనుకుంటూ తాయారమ్మని తీసుకుని హాస్పిటల్ లోపలికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. మహాదేవ్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్తాడు. ఆవిడికి ఎక్స్రే తీసి అంతా బాగానే ఉంది. నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేసి ఈ ఆయింట్మెంట్ టాబ్లెట్లు 2 డేస్ యూజ్ చేయండి, నొప్పి ఆల్మోస్ట్ తగ్గిపోతుందని చెప్పి ఆద్య కాలు బెనకడంతో ఆ కాలికి ఆయింట్మెంట్ రాసిస్తారు. ఫీజు 1000 రూపాయలు తీసుకుని మెడిసిన్స్ పక్కన ఉంటాయి, అక్కడికెళ్ళి తీసుకోండి అని చెప్పేసరికి థ్యాంక్స్ డాక్టర్ అంటూ బయటకు వచ్చేసరికి ఆ నర్సు మహాదేవంతో నవ్వుతూ మాట్లాడుతూ మోచేతికైన గాయం తాలూకు బ్లడ్ని క్లీన్ చేసి దానికి కాటన్ పెట్టి బ్యాండేజ్ చేస్తుంది. మహాదేవ్ తనతో నవ్వుతూ మాట్లాడడం ఆద్యకి నచ్చదు ఆ క్షణం. నాతో మాత్రం ఎంతో సీరియస్గా మాట్లాడాడు, ఇక్కడ మాత్రం చిలిపి కృష్ణుల్లా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నారు అనుకుంటూ కోపంగా ముందుకొచ్చి అది చూసిన ఆద్య కళ్ళల్లో నిప్పులు చేరి ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చి మీ ట్రీట్మెంట్ మనీ కూడా నేనే పే చేసేసాను, ఇంక మేము వెళ్తాం సార్ అని ముందుకెళ్తుంటే తన చేయి పట్టుకుని కంగారుగా ఆపడంతో వెనక్కి తిరిగి మిస్టర్ లీవ్ మై హ్యాండ్ అని సీరియస్గా చెప్పేసరికి వదలకుండా ఆ చేతిని గట్టిగా పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్ళి ఏంటి అంత కోపంగా ఉన్నావు, చెప్పాలంటే నీ మీద కోపడాల్సింది నేను కదా అంటూ చేతికున్న బ్యాండేజ్ చూసుకుంటూ చెప్పేసరికి నిజంగానే గట్టిగా తగిలిందా అని చేతితో తడుముతూ అడుగుతుంది. ఆద్య అప్పటి వరకున్న కోపాన్ని పక్కన పెట్టేసి మహాదేవ్ నవ్వుతూ లేదు మైనర్ ఇంజురీనే అంటూ అవును నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగేసరికి మీకు యాక్సిడెంట్ చేసింది నేనే కదా, పైగా మీరేమో పోలీస్ ఆఫీసర్, ఆ మాత్రం టెన్షన్ ఉండదా అని అమాయకంగా కళ్ళు టపటపలాడిస్తూ అడిగేసరికి మహాదేవన్ తనని చూస్తూ చెయ్యి ముందుకు చాపి ఫ్రెండ్స్ అనగానే కాసేపు ఆలోచించి ఫ్రెండ్స్ లిస్ట్లో ఒక పోలీస్ కూడా ఉంటే బెటర్ అనుకుని చేతిని కలుపుతుంది. ఓకే ఫ్రెండ్స్ అంటూ ఇద్దరు త్వరగానే మీరు నుంచి నువ్వులోకి వారి మాటలు మారితే కాసేపు కూర్చోమని చెప్పి మెడిసిన్స్ కోసం వచ్చిన ఆద్య ఇంకా రాకపోవడంతో తాయారమ్మ బయటికి మెల్లగా నడుచుకుంటూ వచ్చి చుట్టూ చూసేసరికి మహాదేవ్ ఆద్య ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ రావడం చూసి ఆవిడ అక్కడే ఆగిపోయింది. ఇక్కడ అజిత్ తన పక్కన నుంచి వెళ్ళిన కార్ హార్న్ వేయడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్లు అమూల్య ఎదురుగా వెళ్ళి తను చూస్తుంది. నిజమా కాదా రెప్ప అర్పకుండా చూస్తూ ఉంటే అప్పుడే అమూల్య కూడా కళ్ళు తెరిచి తల పక్కకి వాల్చి చూసేసరికి కార్ లేకపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఎదురుగా చూసేసరికి అజిత్ గుండెలకి డాష్ ఇచ్చి ముక్కు రుద్దుకుంటూ వెనక్కి జరిగి హేయ్ బుద్ధుందా అనే మాట మధ్యలోనే ఆగిపోయి తన 3 సంవత్సరాల నుండి ఎవరి కోసమైతే ఆరాధిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడో ఆమె ఇప్పుడు తన కళ్ళ ముందు కనపడగానే తనని చూస్తూ ఆశ్చర్యంతో అడుగు కూడా ముందుకు వేయదు. ఏమ్మా పక్కకెళ్ళి చూసుకోండి, రోడ్డుకి మధ్యలో ఏంటి అంటూ ఒక పెద్ద ఆయన మాటలు తల కొట్టుకుంటూ పక్కకొచ్చి తన కారు దగ్గర నిలబడి అజిత్ వైపు చూస్తుంది. అజిత్ కూడా మాయ చేసినట్టు తన వెనకే వెళ్ళి హలో అమూల్య అనగానే ఈసారి గుండె వేగం మరింత పెరుగుతుంది అమూల్యకి. మీకు నేను తెలుసా అని తన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి అడిగేసరికి 3 ఇయర్స్ ముందే తెలుసు, ఆ రోజు నేను యాక్సిడెంట్ నుంచి సేవ్ చేశాను కదా అనగాని అమూల్య కళ్ళల్లో మెరుపు వద్దన్న అజిత్కి కనిపిస్తుంది. అని తలూపి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటుంది. తనకు సూపర్ సీనియర్ అని ముందే తెలుసుకోవడంతో అజిత్ అమూల్యని చూస్తూ ఈ 3 సంవత్సరాల్లో తనలో ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంటే కాల్ మీ అజిత్, మనం ఇప్పుడు స్టూడెంట్స్ కాదు కదా అమూల్య అనగాని మీ నేమ్ అజిత్ నా కన్నా అని మాత్రమే తెలుసు అని అజిత్ని చూస్తూ చెప్పేసరికి అది మామ్ పెట్టిన నిక్ నేమ్ అని చెప్పి అమూల్య నీ పేరు అదే కదా అని అడిగేసరికి ఎస్ సార్ అనగాని అమ్ము వైపు చూడడంతో సారీ అని నవ్వుతూ అజిత్ అంటుంది. ఇన్ని రోజులు ఒకరి కోసం ఒకరు ఎంతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈ రోజు ఇద్దరు ఎదురు పడగానే తీన్ మార్ డాన్స్ వేసేంత ఉత్సాహం లోపల దాచుకుని బయటికి మాత్రం డీసెంట్గా ఉన్నారు. అజిత్ అమూల్యని చూస్తూ కాఫీ అని అడుగుతాడు. ఆఫీస్లో విజయ్ మీటింగ్ కంప్లీట్ అయ్యాక తనకి వర్క్ ఉంటే అది చూసుకుంటూ తన క్యాబిన్లోనే ఉండిపోయి గంట తర్వాత బయటకు వచ్చిన విజయ్ నేరుగా అజిత్ రూమ్కి వెళ్తుంటే మధ్యలో ఉన్న సంధ్య క్యాబిన్ వైపు ఒక లుక్ వేసి వెళ్తాడు. అయితే ఖాళీ క్యాబిన్ దర్శనమివ్వడంతో ఎక్కడికి వెళ్ళాడు వీడు అనుకుంటూ బయటకు వచ్చి అటెండర్ని కాఫీ తీసుకొని రమ్మని చెప్పి సంధ్యకి తెలిసేమో అడుగుదామని వెళ్ళేసరికి పాప చాలా బిజీగా అటువైపు తిరిగి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే వినడం మేనస్ కదని బయటికి రాబోతూ వినిపించిన మాటలకి అక్కడే నిలబడి తన మాటలు వింటాడు. అంతా విన్న తర్వాత విజయ్ పిడికిలి బిగించి సంధ్య అని గట్టిగా పిలిచేసరికి భయంతో ఫోన్ వదిలేసి వెనక్కి తిరిగి విజయ్ని చూసి సార్ మీరిక్కడ నీకు ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగేసరికి ఏ నెంబర్ సార్ అని అమాయకంగా అడిగేసరికి నిన్న మా అన్నయ్యతో కాల్ మాట్లాడిన నెంబర్ ఇంకా గుర్తుకు రాలేదా అని కోపంగా చూస్తాడు. తన ఫోన్ తీసి ఆల్రెడీ ఫీడ్ అయి ఉన్న నెంబర్కి కాల్ చేయగానే
సంధ్య ఫోన్ రింగడంతో ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని, అంటే నీకు అమూల్య ఎవరో తెలుసన్నమాట. మర్యాదగా నిజం చెప్తే వదిలేస్తాను. లేకపోతే ఈ ఆఫీస్‌లోనే కాదు ఇంకెక్కడ జాబ్ రాకుండా చేస్తాను. చాయిస్ ఈజ్ యువర్స్ అని చైర్‌లో కూర్చొని సంధ్యని చూస్తూ ఉంటే, సంధ్య సార్ నాకు ఆ పేరు కూడా తెలీదు సార్. నిన్న సడెన్‌గా అజిత్ సార్ నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేసేసరికి సారే మాట్లాడారు. ఆ నెంబర్ అమూల్య అని ఆ అమ్మాయి నెంబర్ అని అప్పుడే అర్థమైంది సార్. నాకు అజిత్ సార్ అంటే చాలా ఇష్టమని. విజయ్ చూపుకి తలదించుకుని, అందుకే ఆ అమూల్య నేనే అని సార్‌ని నమ్మించి సార్ ముందుకు రావాలనుకున్నాను. సార్ కూడా నన్ను ప్రేమిస్తారని ఆశపడి నిన్న అలా మాట్లాడాను. అంతేకాని నేనేం చేయలేదు సార్. అసలు ఆ అమూల్య ఎవరో కూడా తెలీదు అని చెప్పి మనసులో, నిన్న మీరు మీ ఫాదర్‌తో మాట్లాడిందంతా విని నేను అమూల్యగా పరిచయం అవ్వాలనుకున్నాను. కానీ ఈ నంబర్ నాకు హెల్ప్ చేసింది. ఈ విషయం చెప్తే నిజంగానే అన్నంత పని చేస్తారని తెలుసు సార్ నాకు అనుకుంటుంది. పైకి మాత్రం సార్ నేను చేసిన మిస్టేక్‌కి అంత పెద్ద పనిష్మెంట్ వద్దు సార్. ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని బ్రతిమలాడినట్టు నటిస్తూ ఉంటే, ముందు నీకు ఆ నంబర్ ఎలా వచ్చిందో అది చెప్పు అని సీరియస్‌గా అడిగేసరికి, 15 డేస్ బ్యాక్ ఆఫీస్ నుండి ఇంటికెళ్తూ కాల్ రావడంతో మధ్యలో ఆగి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే, ఒక దొంగని తరుముకుంటూ వస్తుంటే, ఆ దొంగ నాకు తెలియకుండానే నా కారు వెనక దాక్కుని, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయాక నా ముందు నుంచే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు సార్. నువ్వు చెప్పేదానికి ఆ నంబర్‌కి ఏం సంబంధం ఏంటి? ఉంది సార్. వాడిని నేను చూసేసానని ఆ దొంగ హడావిడిగా పారిపోతూ ఒక ఫోన్ నా కారు పక్కన పడేసి వెళ్ళిపోయాడు సార్. నేను డోర్ ఓపెన్ చేస్తూ ఆ ఫోన్ తీసి ఎవరైనా కాల్ చేస్తే అప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేద్దామని నా దగ్గరే పెట్టుకున్నాను. ఇంటికెళ్ళాక ఆ ఫోన్ కబోర్డ్‌లో పెట్టి మర్చిపోయాను. నిన్న మార్నింగ్ న్యూస్ పేపర్‌లో ఆ దొంగ ఫోటో చూసి గుర్తుకొచ్చి ఆ ఫోన్ ఓపెన్ చేయబోతే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి ఎవరైనా కాల్ చేస్తారని నాతో పాటు ఆఫీస్‌కి తీసుకొనొచ్చాను. ఈ 15 డేస్ నాకు ఆ ఫోన్ గురించి అస్సలు గుర్తే లేదు సార్. అందుకే స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూడలేదు అని చెప్పి విజయ్ వైపు చూసింది. ఇక్కడ అజిత్ కాఫీకి అడగగానే కాసేపు ఆలోచించి ఓకే అని చెప్పి అక్కడే పక్కనే ఉన్న కేఫ్‌లోకెళ్తారిద్దరూ. అజిత్‌కైతే అదంతా కలలా అనిపిస్తుంది. తను చూసిన అమ్మాయి మళ్ళీ తన కళ్ళ ముందుండడం, తనతో కాఫీకి రావడం, ఆ ఫీలింగ్ చాలా నచ్చేసింది అజిత్‌కి. ఇద్దరికీ కాఫీ ఆర్డర్ చేసి అజిత్ వైపు చూసేసరికి తననే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు. అమూల్య చిన్నగా తగ్గేసరికి ఈ లోకంలోకొచ్చి, అమూల్య వాటర్ తాగండి అని గ్లాస్ ముందుకు పెడతాడు. ఆ కళ్ళల్లో తన కోసం కంగారు తెలుస్తుంటే, నా కోసం ఎంత తాపత్రయం ఎందుకు ఈయనకి అని ఆలోచిస్తూనే వాటర్ గ్లాస్ అందుకుని థ్యాంక్స్ చెప్పి కొన్ని తాగి గ్లాస్ పక్కన పెట్టింది. అజిత్, మీకు నేను ఇంకా గుర్తున్నానా అని అడిగేసరికి, అసలు మర్చిపోతేనే కదా మనసులో అనుకుంటూ, ఆ రోజు నీతో మాట్లాడాలి అనుకున్నా నా బ్రదర్ గురించి ఫాస్ట్‌గా వెళ్ళిపోయాను అని చెప్పేసరికి అమూల్య అజిత్‌ని చూస్తూ, మీకు బ్రదర్ ఉన్నారా అని అడుగుతుంది. హ్మ్. విజయ్ అని చెప్పి ఐ థింక్ నీ సీనియర్ అనుకుంటా అని ఆలోచిస్తూ చెప్పాడు. అమూల్య ఆశ్చర్యంగా, విజయ్ సార్ మీ బ్రదరు అని నాకు తెలీదు సార్ అని చెప్పి, తెలుసుంటే అప్పుడే మిమ్మల్ని కలిసేదాన్ని అనుకుంటుంది. అమూల్య బీటెక్ ఫస్ట్ 2 ఇయర్స్ విజయవాడలో చదివి అక్కడ హెల్త్ ఇష్యూస్ రావడంతో అక్కడి నుంచి వైజాగ్ కాలేజీలో జాయిన్ అయ్యి 3-4 ఇయర్స్ కంటిన్యూ చేసింది. తను థర్డ్ ఇయర్‌లో జాయిన్ అయ్యేసరికి అజిత్ స్టడీ కంప్లీట్ అయిపోయి బిజినెస్ కోర్స్ చేయడానికి లండన్ వెళ్ళడానికి యూనివర్సిటీకి అప్లై చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. విజయ్ ఫైనల్ ఇయర్ కావడంతో అదే కాలేజీలో చదువుతూ ఉంటాడు. అలా ఆ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంలో అజిత్ కాలేజీకి వచ్చి వెళ్తూ అమూల్యని యాక్సిడెంట్ నుంచి కాపాడడం, అప్పుడే అమూల్య ఫేస్ చూడడం, విజయ్ కాల్ చేయడంతో అక్కడి నుంచి ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు. అమూల్యకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా. ఆ రోజు మొదలుకొని అమూల్య, అజిత్ మళ్ళీ కాలేజీకి వస్తాడేమో చూసింది కానీ, తన గురించి ఎవరిని అడిగినా ధైర్యం చేయలేదు. మళ్ళీ అజిత్‌ని చూసింది ఒక రెస్టారెంట్‌లో. బిందు మంచి ఫ్రెండ్ అవ్వడంతో ఇద్దరు కలిసి కాలేజ్ అయ్యాక రెస్టారెంట్‌కెళ్తే అక్కడ కనిపిస్తాడు అజిత్ కారులో వెళ్తూ. అప్పుడు కూడా సైలెంట్‌గా ఉండిపోయిన అమూల్య. బిందు కదిలించడంతో తేరుకొని లోపలికెళ్తారు. అలా అజిత్‌ని తనని సేవ్ చేసిన ఒకే ఒక్క రీజన్‌తో తన మనసులో స్థానం ఇచ్చింది అమూల్య. కాలంతో పాటు ఆ అభిమానం ప్రేమగా మారి ఎప్పటికైనా కనిపిస్తారని ఎదురుచూసింది. బిందుకి ఇప్పటికీ అమూల్య ప్రేమిస్తుంది ఎవరినో తెలీదు. అజిత్ అన్న పేరు కూడా అమూల్యకి తెలియకపోవడంతో ఆ విషయం ఎవరితోనూ పంచుకోదు. ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో హైదరాబాద్‌లో తెలిసిన వాళ్ళ ఈవెంట్ ఒకటి ఒప్పుకోవడంతో అమూల్య పేరెంట్స్ ఇద్దరూ కలిసి కారులో వెళ్తుంటే తెల్లవారుజామున కావడంతో సడన్‌గా ఒక బస్ ఓవర్ స్పీడ్‌తో కారుని హిట్ చేయడంతో స్పాట్‌లో చనిపోతారిద్దరూ. వారిద్దరి చావుతో ఆ రోజు అమూల్య కుటుంబంలో విషాదం నెలకొంది. జరిగిన దాన్ని అంగీకరించడానికి నెల రోజులు పట్టింది ఆ ఇంట్లో వాళ్ళకి. వారి మరణం ఆ కుటుంబానికి తీరని లోటైనా, కుటుంబానికి ముందుకు నడిపించే బాధ్యత అమూల్య తీసుకుని, తన ఎగ్జామ్స్‌కి మాత్రం అటెండ్ అయి బీటెక్ కంప్లీట్ చేసింది. అప్పటి నుండి ఊర్లో ఉండే తాయారమ్మ గారు
వైజాగ్ వచ్చి మనవరాలకి తోడుగా ఉండిపోయారు. ఆరాధ్యని డిగ్రీ అయ్యాక ఎంబీఏలో జాయిన్ చేయించి చదివించింది. అమూల్యని ముందుండి తండ్రి స్థానాన్ని స్థాపించిన సంస్థని ముందుకు నడిపించింది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా ఏ లోటు లేకపోయినా తల్లిదండ్రులు లేని లోటు అయితే ఎప్పటికీ ఉంటుంది. ఇది ఫ్లాష్ బ్యాక్. అజిత్ అమూల్యాని చూసి, నువ్వు బీచ్కి రెగ్యులర్గా వెళ్తావా అమూల్య అని అడగగానే కాఫీ అప్పటికే రావడంతో తాగుతూ ఉంటే ఈ క్వశ్చన్కి పొలమారడంతో హే కేర్ఫుల్ అంటూ అమ్ము తలపై తడుతూ సడన్గా ఏమైంది నీకు అన్నాడు. నథింగ్ సార్. ఎందుకలా అడిగారు అని అడిగింది. ఇప్పుడు ఆ లెటర్ గురించి చెప్పి అనవసరంగా తను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనుకుని జస్ట్ క్యాజువల్గా అడిగా అంతే అమూల్య అంటూ కాఫీ తాగుతూ కాసేపు మాట్లాడుకొని కాఫీ పూర్తి చేస్తారు. అజిత్ బిల్ పే చేసి బయటకు వచ్చేసరికి హో షెట్ మర్చిపోయాను అంటూ వెనకే వచ్చిన అమూల్యాని చూస్తూ అమూల్య నిన్ను కాంటాక్ట్ చేయాలంటే ఎలా అని అడుగుతాడు. డైరెక్ట్గా నెంబర్ అడిగితే బాగోదని. అమూల్య తన ఆఫీస్ విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడంతో థ్యాంక్స్ అమూల్య అంటూ అజిత్ నెంబర్ కూడా షేర్ చేసి టుమారో మీ ఆఫీస్కి వస్తాను బాయ్, టుడే వెరీ స్పెషల్ టుడే అజ్ అని చెప్పి ఇద్దరు ఎవరి కారులో వాళ్ళు వెళ్ళిపోతారు. మహాదేవ్ ఆద్య ఇద్దరు తాయారమ్మ దగ్గరకు వచ్చేసరికి తాయారమ్మ నవ్వు నటిస్తూ వాళ్ళిద్దరిని చూసి మహాదేవ్ చేతికి ఉండడంతో బాబు గట్టిగా తగిలిందా అని ఆదురతగా అడిగేసరికి లేదు బామ్మగారు, రోడ్డు మీద పడిపోయాను కదా, చిన్నగా గీసుకొని రక్తం వస్తేను నర్సు ట్రీట్మెంట్ చేసింది అంతే అని చెప్పి బామ్మగారు మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను అంటే మీ మనవరాలు అవసరం లేదంటుంది, మీరైనా చెప్పండి. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరికైనా దెబ్బతిన్న వాళ్ళు ఇలా ఆఫర్ చేస్తారా? నేను ఇంకా మంచివాణ్ణి కాబట్టి కేసు ఫైల్ చేసి స్టేషన్ చుట్టూ తిప్పకుండా లిఫ్ట్ ఇస్తానంటే నన్ను పడేశానని కన్సర్న్ కూడా లేకుండా వద్దని చెప్పేసింది అని ఇన్నోసెంట్కి బ్రాండ్ అంబాసిడర్ల ఫేస్ పెట్టి చెప్పేసరికి తాయారమ్మ గారు ఆలోచన కేసు అన్న మాట దగ్గరే ఆగిపోవడంతో ఇప్పుడు ఈ అబ్బాయితో వెళ్ళడమే మంచిది, అప్పుడు కేసు గురించి మర్చిపోతాడు అని నేను చెప్తానులే బాబు, నువ్వు మమ్మల్ని తీసుకునేళ్ళు అని ఆద్య వైపు చూసింది. ఆద్య ఉరిమే కళ్ళతో వద్దని తలను అడ్డంగా ఊపేస్తున్నా పట్టించుకోకుండా తన చేతిలో మెడిసిన్ కవర్ తీసుకుని పదబాబు అంటూ మహాదేవ్ చేతిని పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ కిందికెళ్తుంటే ఆద్య మాత్రం బొమ్మలా నిలబడిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.